యేసు ప్రభు వారి దగ్గరికి ఒక అధికారి వచ్చాడండి. ఆశతో వచ్చాడు. ఎంత ఆశతో వచ్చాడంటే, నా బిడ్డ చనిపోబోతా ఉంది, యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే బాగు చేయగలడు అని ఆశతో వచ్చాడు. ఆ జన సమూహంలో నుండి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఆయన పలకరించే లోపు ఒక వార్త ఇంటి దగ్గర నుండి, నీ కుమార్తె చనిపోయి ఉంది. వెంటనే యేసు ప్రభు వారు అధికారి వెంక చూచి అంటాడు, యాయిరు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నమ్మిక మాత్రము ఉంచు, నీ కుమార్తె బ్రతుకుతుంది. రోగముల నుంచి మనిషిని స్వస్థపరచగలిగిన వాడు, చనిపోయిన సైతము సజీవుడిగా లేపగలిగిన వాడైన యేసు క్రీస్తు నందు నీవు నమ్మకం ఉంచు చాలు. అలాగే నమ్మాడండి. నమ్మినందుకు ప్రభు ఇంటికి వచ్చి, చిన్నదానా లే అన్నాడండి. లేసి కూర్చుంది. హల్లెలూయా. కాస్త బిగ్గరగా. మరి ఈరోజు ఆర్థిక సమస్యలతో వచ్చారు, అనారోగ్యాలతో వచ్చారు, కిర్రు 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 అనుకుంటారు, ఏమండి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఏమండి, ఎక్కడ చూసినా బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇంకెన్నున్నాయి. మనిషి జీవితానికి అనేకమైన బలహీనతలు కృంగదీస్తా ఉన్నవి ఎన్నో. ఈ రాత్రి దేవుని సేవకునిగా ఒకటే చెప్తున్నాను, నమ్మిక మాత్రం యేసయ్య మీద ఉంచండి. ఆ నమ్మకమే మీ జీవితానికి జీవముగా మార్చబడును గాక. యేసునందలి విశ్వాసం, నమ్మకం ఈ రాత్రి నీ జీవితాన్ని నీవున్న స్థితి నుంచి తప్పించును గాక.